కేవలం మూడు రోజులు ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూడనుంది. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ప్రపంచ సుందరీమణులు కూడా ఒక్కొక్కరుగా విశ్వనగరానికి తరలి వస్తున్నారు. తెలంగాణ రైజింగ్ స్లోగన్ ఖండాంతరాలకు వినిపించేలా మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచమంతా తెలిసేలా పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తోంది. ఈ నెల 10 నుంచి జరగనున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచ సుందరీమణులంతా ఒక్కొక్కరుగా తరలివస్తున్నారు. వాళ్లందరికీ గ్రాండ్ వెల్కమ్ చెప్పడం నుంచి వారికి బస ఏర్పాటు చేయడం వరకు ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఒక్క హైదరాబాద్కే పరిమితం కాకుండా పలు ముఖ్య నగరాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ భాగ్యరేఖనే మార్చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే వ్యూహాత్మక అడుగులు వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు మిస్ బ్రెజిల్ జెస్సికా హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్లో మిస్ బ్రెజిల్కు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం అధికారులు ఘన స్వాగతం పలికారు. ఇప్పటికే మిస్ వరల్డ్ సీఈఓ చైర్పర్సన్ జూలియా ఈవెలిన్ మోర్లీ, మిస్ కెనడా ఎమ్మా డయాన్నా, క్యాథరిన్ మోరిసన్లు హైదరాబాద్కు వచ్చారు. పోటీలో పాల్గొనే అందగత్తెలంతా ఈ నెల 6, 7, 8 తేదీల్లో భాగ్యనగరానికి చేరుకోనున్నారు. అందాల పోటీలతో హైదరాబాద్ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. మిస్ వరల్డ్ పోటీలను గోల్డెన్ ఛాన్స్గా మలుచుకొని పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ప్రపంచం కళ్లన్నీ తెలంగాణ వైపే అనే స్లోగన్తో ఈ మెగా ఈవెంట్ రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా నిలిచేలా పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది. సుమారు 120 దేశాలకు చెందిన అందగత్తెలు ఈ మెగా ఈవెంట్లో సందడి చెయ్యనున్నారు. తెలంగాణ సంస్కృతి, చరిత్ర, పర్యాటక ఆకర్షణలు, మెడికల్ టూరిజంతో పాటు ఇతర ప్రత్యేకతలను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈ ప్రత్యేక థీమ్స్ రూపొందించారు. ఈ నెల 10న హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనున్న మిస్ వరల్డ్ మెగా ఈవెంట్ ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. తెలంగాణ ఫోక్, గిరిజన సంప్రదాయ నృత్యాలు, తెలంగాణ స్టైల్ థీమ్ సాంగ్స్ ప్రదర్శించనున్నారు. అలాగే ఈ నెల 12న హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వ గొప్పదనాన్ని చాటి చెప్పేలా చార్మినార్, లాడ్ బజార్లలో హెరిటేజ్ వాక్ నిర్వహిస్తారు. 13న చౌమల్లా ప్యాలెస్లో, 14న వరంగల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వరంగల్లో 1000 స్తంభాల గుడి, రామప్ప ఆలయాన్ని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శిస్తారు. అలాగే 15న ప్రపంచ సుందరీమణులు యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించేలా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇలా వివిధ కార్యక్రమాల్లో పాల్గొని 17వ తేదీన మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన కీలకమైన రౌండ్లో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ పోటీల్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రపంచ అందగత్తెలంతా ట్యాంక్ బండ్ సందర్శన, సచివాలయ పర్యటన, శిల్పారామంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పనిలో పనిగా ఉప్పల్లో జరగబోయే మ్యాచ్ను కూడా తిలకిస్తారు. ఈ నెల 31న మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఆ కార్యక్రమం తర్వాత జూన్ 2న రాజ్ భవన్లో మిస్ వరల్డ్ విజేతలు, రన్నరప్లు, గవర్నర్ ఏర్పాటు చేసిన హై టీ కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారు. మొత్తానికి మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ దశ దిశ మార్చాలని యోచిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం.